ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి, అలాగే అరకప్పు వచ్చేసి బియ్యం పిండి తీసుకోండి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. కాగిన నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని ఒక 2 స్పూన్లు మంచిగా ఇలా కలిపేసుకోండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకొని ఇలా చపాతీ చేసుకొని ఇట్లా గీతలు అయితే పెట్టేసుకోండి. నైఫ్ తీసుకొని చక్కగా మనకి ఇలా ఎండ్స్లో సీల్ చేసేసుకోవాలి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ స్వీట్ ఏంటి అనేది. ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకోండి. చక్కగా మనకి ఈ ఫ్లేవర్ అయితే ఇట్లా విడివిడిగా రావాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా ఉడుకుతుంది. క్రిస్పీగా రావాలండి. లో ఫ్లేమ్లో అంటే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా డీప్ ఫ్రై అయితే వీటిని చేసేసుకోవాలన్నమాట. మనకి క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి వేసాం కాబట్టి పక్కా కొలతలతో చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేలా చూసుకోండి. ఆ తర్వాత మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో గోధుమ పిండివి ఇందులో వేసేసుకొని 20 నుంచి 30 సెకండ్స్ వరకు ఉంచేసి తీసి పక్కన పెట్టేసుకోండి. పనస తొనల స్వీట్ అయితే రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా